ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మనం కుంభరాశి జనవరి 2026 ఫలితాలు తెలుసుకోబోతున్నాం. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు ఈ కుంభరాశి కిందకు వస్తారు. వీరి యొక్క వ్యవహారం ఎలా ఉందని తీసుకుంటే బ్రాడ్గా నెలలో మొదటి హాఫ్ చాలా బాగుంది, రెండో హాఫ్ కంపేరేటివ్గా అనుకూలంగా లేదు, మొదటి హాఫే ఎక్కువ బాగుంటుంది. అలాగా మనం ఒకసారి చూసినట్లయితే లగ్నానికి రాహు వీరికి 1లో లోహమూర్తిగా ఉన్నారు. సో రాహు బాలేడు. రెండో స్థానంలో శని బాలేకపోయినా ఈయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. రెండో స్థానంలో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో గురువు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే శని సువర్ణమూర్తిగా ఉండటము, ఇటు గురువు పంచమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూడటం, ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్లస్ పాయింట్స్ కింద చెప్పుకోవాలి. అదేవిధంగా కేతువు సప్తమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. ఈయన కూడా బాలేడు. రాహుకేతువులు ఇద్దరు కూడా నెగిటివ్గా ఉన్నారు. కానీ 11లో ఏ గ్రహం ఉన్నా కానీ అద్భుతంగా యోగిస్తుంది. ఈ విధంగా 1-12 తారీఖుల మధ్య రవి బుధ శుక్ర కుజులు నలుగురు కూడాను 11వ స్థానంలో ఏకాదశ స్థానం అంటారు. ఈవెన్ ఉపనయనాలకు వాటికి ముహూర్తం పెట్టేటప్పుడు 11వ స్థానంలో కూడా మంచి గ్రహాలు ఉంటే చాలా అనుకూలిస్తాయి. ఈ విధంగా ఇక్కడ కూడాను ఈ రవి బుధ శుక్ర కుజులు 11వ స్థానంలో ఉండటం వలన వీళ్ళకి 1 నుంచి 12వ తారీఖు వరకు చాలా చాలా బాగుంటుంది. ఒక రాహుకేతులతోనే సమస్య తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక వరుస క్రమంలో కనుక మనం చూసినట్లయితే మొదట రాహువుని గురించి తీసుకున్నట్లయితే లగ్నంలో ఇతని వలన వేళ తప్పినట్టు భోజనము, అలాగే కొన్ని చెడ్డ పనులు మనం చేస్తాము, అగౌరవం పొందే అవకాశం ఉంది, అనారోగ్యము లాంటివి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ రాహు వల్ల ఉంది. అదే కేతు వల్ల కూడా సిమిలర్గా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, వైఫ్కి కూడా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశము, అలాగే వ్యాపారంలో వ్యాపార భాగస్వాములతో సమస్యలు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం లాంటివి ఈ రాహుకేతువుల కాంబినేషన్ వల్ల మీకు ఉండే అవకాశం ఉంది. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అయితే ఇక్కడి నుంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకోవాలి. ఇదొక పాయింట్. కానీ శని వలన శని మీకు 2లో మామూలుగా ఏం చేస్తాడంటే పదవి నష్టం చేస్తాడు, అలాగే ధనానికి ఇబ్బంది పెడతాడు, తక్కువ ఆదాయం ఎక్కువ వ్యయం కలిగేట్టుగా చేస్తాడు. అదేవిధంగా కుటుంబంలో కొంత అసంతోషం, ఫ్యామిలీలో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, వైఫ్ తోటి దూరంగా ఉండటం లాంటి వాటికి కూడా శని కారణం. ఎందుకంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఈయన సువర్ణమూర్తిగా ఉన్నాడు 2వ స్థానంలో. సువర్ణమూర్తిలో ఉన్నప్పుడు ఇప్పుడు తక్కువ ఆదాయం ఎక్కువ ఏమంటారు, లోన్ పెట్టి గోల్డ్ కొంటారు, లేదా లోన్ పెట్టి ఇంకేదైనా ఒక మంచి పని చేసి స్థలం కొంటారు, లేదా లోన్ పెట్టి ఇల్లు కొంటారు. ఈ విధంగా కుటుంబ స్థానం లేదా వైఫ్కి సంబంధించినటువంటి ఏదైనా కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తారు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. దానివల్ల వ్యయం ఎక్కువైనప్పుడు కనపడ్డా కూడా ఇట్స్ ఏ పాజిటివ్ ఇండికేషన్ అనమాట. అంటే ఈ శని సువర్ణమూర్తిగా ఉండటం వలన ఈ విధంగా నెగిటివ్స్ని పాజిటివ్గా ఉంటుంది. ఇక పంచమంలో ఉన్నటువంటి గురువు సంగతి మనం చెప్పనే అక్కర్లేదు. తీర్థయాత్రలు, వివాహ సౌఖ్యం, శుభకార్యాలు, పుత్రవృద్ధి, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనటం, అలాగే మత గురువులను ఎవరినైనా కలవటం, క్షేత్రాలకు వెళ్ళటము, అధికారులతోటి అనుకూలమైనటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మంచి వాళ్ళతోటి మీకు ఫ్రెండ్షిప్ అయ్యే అవకాశం ఈ గురువు గారు పంచమంలో ఉండి మీకు ఏర్పాటు చేస్తారు. మరోపక్క నేను చెప్పినట్టుగా 11లో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా బ్రహ్మాండంగా మీ ఇళ్లలో ఫంక్షన్స్, హెల్త్ బాగుపడుతుంది, రాజగౌరవం పొందుతారు, జనాల్లో ఆదరణ, పొలిటికల్ లీడర్స్కి ఎస్పెషల్లీ. అదేవిధంగా తీయని వస్తువులతోటి టేస్టీ ఫుడ్ మంచిగా, అలాగే కొత్త కొత్త పదవులు, ఆభరణాలు, వాహనాలు, అలాగే కొడుకులు, మనవాళ్ళు, వాళ్ళ కోసం జరిగే ప్రోగ్రామ్స్, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా చాలా అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా చూసినా కానీ ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా మీకు జనవరి నెల 1 నుంచి 12వ తారీఖులో చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా 13వ తారీఖున శుక్రుడు పొజిషన్ మారి 12కి వచ్చినప్పుడు కూడా శుక్రుడు కూడా ఇంట్లో ఫంక్షన్స్కి కానివ్వండి, అనేక రకాల లగ్జూరియస్ ఐటమ్స్ కోసం కానివ్వండి, లేదా బంగారం లాంటి వస్తువులు కొనడం కోసం కానివ్వండి, వజ్రాలు కొనడం కోసం కానివ్వండి, మీ చేత ఖర్చు పెట్టిస్తాడు శుక్రుడు. సో 1 నుంచి 13వ తారీఖు మధ్యలో మీకు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుందని మనం నిర్ద్వందంగా చెప్పచ్చు. ఇక 14వ తారీఖు వచ్చేసరికి మీకు కొంత పొజిషను కంపేరిటివ్గా ఎంతమంది ఉన్న దానికంటే కొంచెం డిటోరియేట్ అవుతుంది. ఎందుకంటే రవి వ్యయ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. రవి వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా
మీకు పొజిషన్ మారటం కానీ, ట్రాన్స్ఫర్లు ఇలాంటి భయాలు, లేకపోతే సీటు మారటం కానీ ఆఫీస్లో, లేకపోతే ఆఫీస్లో టెన్షన్స్ కానీ, అలాగే మీ రిలేటివ్స్కి ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, దానికోసం మీరు ప్రయాణాలు చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రవి యొక్క 12th హౌస్ ట్రాన్సిషను, అదేవిధంగా కుజబుధులు కూడా 2 రోజుల వ్యవధిలోనే వాళ్ళు కూడాను మీకు 12వ స్థానంలోకి వెళ్తున్నారు. ఈ విధంగా వెళ్ళినందువలన 13 నుంచి 17 తారీఖు మధ్య ఇక్కడ ఉన్నటువంటి 3 ప్లానెట్స్ మీకు వ్యయ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఖర్చులు బాగా ఉంటాయి. ఈ సెకండ్ హాఫ్లో మీకు సంక్రాంతి పండుగ తర్వాత మాత్రం మీకు పరిస్థితి చాలా అనుకూలంగా లేదు. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయటం ద్వారా, కుజగ్రహానికి ఆదిత్య హృదయం పారాయణం కానీ, సూర్య నమస్కారాలు చేయటం ద్వారా కూడా ఈ రవి యొక్క అనుకూల ఫలితాలు పొందే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా విష్ణు సహస్రనామం కానీ, రామనామ జపం కానీ, అష్టాక్షరి మంత్రం కానీ, ద్వాదశాక్షరి మంత్రం ద్వారా ఈ బుధుడిని కూడా మీరు సంతోషపెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అదేవిధంగా కంటిన్యూస్గా నెల మొత్తం కూడా మీకు రాహుకేతువులు అనుకూలంగా లేరు కాబట్టి అటు వినాయకుడికి కానీ, ఇలాగే ఇటు దుర్గా అమ్మవారికి కూడా మీరు పూజలు చేయటం కానీ, వినాయకుడికి ఉండ్రాళ్ళు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ చేసినట్లయితే మీకు కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద వీరికి నెలలో మొదటి 15 రోజులు, కరెక్ట్గా చెప్పాలంటే 12 రోజులు మీకు మంచి అనుకూల వాతావరణం 13వ తారీఖు వరకు కనీసం మీకు బాగుంది. కానీ 14 నుంచి క్రమక్రమంగా 17 వచ్చేసరికి కొంత డిటోరియేట్ అవుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఫాలో అవ్వండి. పెద్ద పెద్ద యజ్ఞయాగాలు ఏం చేయక్కర్లేదు, కానీ వీళ్ళందరినీ కూడా మీరు కంటిన్యూస్గా కూడా ఈ యొక్క దేవీ దేవతల యొక్క స్తోత్రాలు కానివ్వండి, స్తుతులు కానీ చేస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. మీకంతా శుభం జరుగుతుంది. స్వస్తి.